హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ సాయి దుర్గా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో చేసి కూడా. నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను అనమాట. చాలా రోజుల నుంచి ఇంట్లోనే మగ్గిపోతున్నాను. అమ్మ పండగ పిలవగానే రెక్కలు ఎగురుకుంటూ వస్తాను అనమాట. 1 వీక్ 10 డేస్ అట్లా పడుకుంటాం అమ్మ దగ్గర అని చెప్పేసి వచ్చేసాను. ఇది ఎవరు అనుకుంటున్నారు? నేనే ముగ్గులు పెట్టడానికి రెడీ అవుతున్నాం అనమాట. సో ఆ రోజు అంతా మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం. భోగి రోజు అసలు ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఆ డే బ్లాగ్ అంతా నేను షూట్ చేశాను. చూసారు కదా మనవరాలు ఎలా బెదిరిస్తుందో. దేనికి బెదిరిస్తుంది అనుకోండి, వాళ్ళ అక్క గోరింటాకు పెట్టుకోండి, అమ్మమ్మ నాకు పెట్టవేంటని చెప్పేసి వాళ్ళ అమ్మమ్మని బెదిరిస్తుంది అనమాట. ఏ వస్తావా రావా అని చెప్పేసి. భోగి రోజు నైట్ అయితే మాత్రం అందరి దగ్గర మనీ అన్నది కలెక్ట్ చేస్తారన్నమాట, పెద్దలు అందరూ కూర్చొని పిల్లలు సహా. మా టీ కాసి పెట్టింది, ఫుల్గా తాగేసి ఇప్పుడు ముగ్గులు అయితే దిగడానికి వెళ్తున్నాము. ముగ్గులు వేయడానికి పిల్లలు పడుకుంటే చాలు రయ్యమని వెళ్ళిపోదామని చెప్పేసి రెడీగా కూర్చున్నాము. ముగ్గులు టాస్క్ అయితే స్టార్ట్ చేసాం గైస్. 2 hours పట్టింది మాకు ఈ చిన్న చిన్న ముగ్గులు వేయడానికి. అమ్మ నేను మంచి కుస్తీ పడ్డాం అన్నమాట ముగ్గులు పెట్టడానికి అయితే మాత్రం. ఒకసారి మా వారు మా పిల్లలు అందులో ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ చేస్తూనే ఉన్నారు, అందుకే లేట్ అయిపోయింది అనమాట. ఎలా అయితే మా గాయత్రి పడుకోలేదు అనుకోండి, గోరింటకు తీస్తాను కానీ వాళ్ళ అమ్మ పడుకోవద్దని చెప్పింది అనమాట. సో ఆరి వరకు నిద్రపోవడానికి లేదు గైస్. మా పాపకి అయితే మాత్రం ముగ్గులు అయితే చాలా బాగా పెట్టామని అనుకున్నాను. మీరు ఎలా పెట్టామన్నది కింద కామెంట్ చేయండి. ముగ్గులు అయితే మాత్రం మాకు చాలా బాగా నచ్చేసాయి గాయస్. రోజు నైట్ పడుకునేటికి మాకు 12 దాటిందంటే మీరు నమ్మరు. ముగ్గులతో పూస్తీ పోటీలు పడ్డాం మా అమ్మ నేను అయితే మాత్రం. సో ఎలా ఉన్నాయని కామెంట్ చేయండి. చివరి ముగ్గు పాముల ముగ్గు, వానపాము, కట్లపామ తెలియదు కానీ మా అమ్మ అయితే ముగ్గు వేసింది అనమాట. నేను చాలాసేపు నవ్వుకున్నాను ఆ ముగ్గు చూడగానే. సో నైట్ అయితే అలా ఉంది, మార్నింగ్ అయితే ఇట్లా ఉంది అనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి గాయస్, మర్చిపోవద్దు. మనోళ్ళు అయితే మాత్రం లేచి కూర్చున్నారనమాట. వాళ్ళ అమ్మ మంచం వేసింది, ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు, చిల్ అవుతున్నారు అనమాట ఎండలో కూర్చుని. మీరు ఒకసారి చెప్పండి, మా వాళ్ళు తిరణాల తప్పిపోయిన పిల్లల్లా ఉన్నారు కదా. సో మా నైట్ ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉన్నారు చూడండి. నైట్ ఏదో కక్కుకొని ఏదో చేసిన సంథింగ్, అందుకు డ్రెస్ చేంజ్ చేశాను అనమాట నేను, పాప కూడా. మమ్మల్ని లీటర్ ఆయిల్ పెట్టి మొత్తం నలిగి పిండి రుద్దుతుంది అనమాట. మా వాళ్ళు ఎక్కడ తెలకొచ్చేస్తారో నాకైతే భయం వేసింది. ఏడుస్తున్నారు అనమాట నలిగి పెట్టేటప్పుడు మాత్రం. వాళ్ళ మావయ్య మాత్రం కోళ్ళు వదిలేడు అనమాట, ఆడితో చూస్తారని చెప్పేసి. ఫుల్గా ఎంజాయ్ చేశారనుకోండి. వాళ్ళ అక్కతో కూడా ఫుల్గా ఆడారు, ఎంజాయ్ చేశారు బాగా. మేమైతే మాత్రం ఫుల్గా రెస్ట్ తీసుకున్నాం అనమాట. నేనైతే మాత్రం అసలు వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు. భోగి ఎప్పుడో అయితే ఇప్పుడు అక్క వీడియోస్ అప్లోడ్ చేస్తున్నామంటే నిజంగా అవ్వలేదు గైస్ పిల్లలతోటి. ఐఎమ్ సో సారీ గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మరీ మర్చిపోవద్దు. ఇక్కడైతే భోగి మంట పెడతామంటే ఇది భోగి మంట కాదు, పుల్లలు పోయి అనమాట. నీళ్ళు కాగబెడుతున్నాము. మేము ఇంకా భోగి మంట దగ్గరికి వెళ్ళలేదు. సో స్నానాలు చేసి ఇప్పుడైతే బయలుదేరతామన్నమాట. సెంటర్లో పెద్ద మంట వేస్తారు కదా తెల్లారుజామునే. మాకైతే ఇంకా తెల్లారలేదు అనుకోండి. పిల్లలతో స్నానాలు చేసి వెళ్ళేటట్టుకు చాలా లేట్ అయింది. ఎంతకీ భోగి మంటలు వేయడానికి అయితే పిడకలు అయితే రెడీ చేస్తున్నాం. వాళ్ళ అమ్మమ్మ అయితే మాత్రం పిడకలు రెడీ చేసి నా అంత పొడుగు దండలు కూర్చుందనమాట. నవ్వులు చూసారా స్నానాలు చేసాక ఎలా ఉన్నారో. జుట్లు కూడా ఇంకా ఆరలేదనమాట. డైపర్లు వేసి రెడీ చేయాలి. ఇప్పుడైతే మాత్రం ఫుల్గా రెడీ చేసేసాక పిల్లకలు వేసాక 100 సార్లు లాక్కున్నారు కదా. వాళ్ళు రెడీ చేయాలంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు చూసే ఉంటారు లాంగ్ వీడియోలో. వాళ్ళు రెడీ చేయడం అంటే పెద్ద టాస్క్. అలా వెళ్తారు ఇలా వెళ్తారు, వామ్మో నిజంగా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. సో పిల్లలకి వేసి డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయి కదా. ఇవైతే మాత్రం నేను మీషోలో తీసుకున్నాను. జస్ట్ 600 ఎంతో పడింది పేరు. చాలా బాగుంది క్వాలిటీ అయితే మాత్రం. నాకు చాలా బాగా నచ్చేసింది. గాయత్రికి ట్విన్స్ కూడా ఇవే తీసుకున్నమాట. ముగ్గురు పాపలకి ఒకే సేమ్ కలర్ తీసుకున్నాను. క్వాలిటీ చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చేసింది. పిల్లలకి ట్విన్స్కి బయట బట్టలు తీసుకున్నామని అసలు దొరకట్లేదు గైస్. నిజంగా ఒకటి దొరుకుతుంది, ఒకటి దొరకట్లేదు. కలర్ చేంజ్ అవుతుంది లేదా డిజైన్ చేంజ్ అవుతుంది. నాకు ఆన్లైన్లో అయితే మంచిగా దొరుకుతున్నాయి అన్నమాట. సో నేనైతే ఆన్లైన్ షాపింగ్ చేశాను అనమాట. ఇంట్లో ఉన్న పాన్స్ పౌడర్ రాసేస్తున్నాను. మా వాళ్ళకి అయితే మాత్రం పిల్లల పౌడర్ అన్నీ మర్చిపోయాను. పిల్లల పౌడర్ మర్చిపోయి వచ్చాను అనమాట బ్యాగ్లో వేసుకోవడం మాత్రం. సో పాన్న పౌడర్తోనే అడ్జస్ట్ అయిపోయాను అనుకోండి. పిల్లలు రెడీ చేసే స్టిక్కర్లు అయితే 6 సార్లు పెట్టాను కదా. స్టిక్కర్లు పెట్టడానికి అస్సలు అవ్వట్లేదు మనలతో. స్టిక్కర్లు పెట్టడమే వాళ్ళు పాకం పెడుతున్నారు అనమాట స్టిక్కర్స్ని. ఇద్దరికి 2 పిలకలు వేద్దా బాగుంటుందని చెప్పేసి ఈ డ్రెస్ మీద 2 పిలకలు చూస్ చేసుకున్నమాట. 2 పిలకలు అవుతాయో లేదో తెలియదు, వేస్తున్నాను చూడండి ఎలా ఉన్నది మాత్రం. కుళ్ళుక్కే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు కదా. చాలా కష్టపడ్డాం. వాళ్ళు రెడీ చేయడానికి మధ్య 1/2 hour పడుతుంది నాకైతే మాత్రం. వాళ్ళు రెడీ చేసాక నేను స్నానానికి వెళ్ళాలన్నమాట. అందులో ఒక నీళ్ళు కాగుతున్నాయి అని చెప్పేసి నేనైతే స్నానాలు చేయించి పిల్లలు రెడీ చేస్తున్నాను. అమ్మాయి స్నానం చేయించేసారు, ఫుల్గా తెల్లగా వచ్చేసారు మా వాళ్ళు అయితే మాత్రం. సో ఇవాళ అయితే మాత్రం మా స్పెషల్ వచ్చేసి అట్టేసరాను అనమాట, పచ్చి పులుసు. సో అది ఎలా రికార్డ్ చేయాలని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ అమ్మ నేను స్నానం చేసి వచ్చేలోపు అది ప్రిపేర్ చేసేసింది అనమాట. తెలుసు కదా ఆల్రెడీ మీ అందరికీ బొబ్బర్లతో రెడీ చేస్తారు కదా పప్పు రైస్. సో అదనమాట నెయ్యి అండ్ పచ్చి పులుసు నా ఫేవరెట్. నిజంగా చాలా బాగుంది. అసలు రికార్డ్ చేయడం మర్చిపోయానంటే నమ్మరు మీరు. అయితే అంత బాగుంది.
నాకు చేయడం రాదు, అమ్మ చేసినప్పుడే ఫుల్గా లాగించేస్తాను అనమాట. నేను పక్కన రెడీ చేస్తుంటే వాళ్ళ మావి ఎలా చెడగొడుతున్నాడో చూడండి. బాల్ ఇసురుతా, జుట్టు లాగుతా, పిల్లకి లాగుతా, దాన్ని ఏడిపిస్తూనే ఉన్నాడు అనమాట. సో ఎలా అయితే మంచిగా రెడీ చేసేసాను గైస్. పిల్లలు అయితే మాత్రం ఫుల్గా రెడీ చేసేసి నేను రెడీ అవ్వాలన్నమాట. పచ్చిపులుసు అయితే చాలా మిస్ అయ్యాను గ్యాస్. వీడియో పెడదామంటే కనుక మా అమ్మ వెంటనే చేసేసింది. అండ్ పరవాన్నం ఇవాళ కదనుకోండి, నెక్స్ట్ డే చేసింది అనుకుంటే, పెద్ద పండుగ రోజు చేసింది. సో ఇవాళ అట్టేసరన్నం, చికెన్ కర్రీ, పచ్చిపులుసు, నెయ్యి అనమాట. మా వాళ్ళు లుక్ ఎలా ఉంది మాత్రం కామెంట్ చేయండి. ఇవాళ అయితే ఫుడ్ ఫుల్గా ఎంజాయ్ చేశాను. అసలు వంట కానీ, పెంట కానీ, ముడ్డు గడగడాలు కానీ, బట్టలు ఉతకడాలు కానీ, బట్టలు ఆరబెట్టడం కానీ ఏ పని లేదన్నమాట. ఫుల్ రెస్ట్ తీసుకున్నాను, అమ్మాయి చేసుకున్నారు మొత్తం అంతా. సో మేమైతే రెడీ అయిపోయాము. దండలు చూసారా ఎంత గుచ్చేస్తుందో అమ్మ, నా అంత పొడుగున్నాయన్నమాట పిడకల దండలు. మా అమ్మకి స్వయంగా పేడ తీసుకొచ్చి చిన్న చిన్న పిడకలు చేసి గుచ్చిందనమాట మా పిల్లల కోసం. సెంటర్లో ఉన్న మేము భోగమడ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. ఆల్మోస్ట్ సగం పైన అయిపోయింది కదా, లాస్ట్కి వచ్చేసింది అనమాట. అప్పుడు వెళ్ళాం మేము. దండకి 100 రూపీస్ ఇచ్చారంట స్టార్టింగ్. మేము వెళ్ళేసరికి అమౌంట్ తగ్గించేశారంట. అది అమౌంట్ కోసం కాదు, వాళ్ళు వద్దంటే ఇచ్చారనమాట. దండకి మాకు 50 రూపీస్ ఇచ్చారనమాట. మేము 5 దండలు ఎంత వేసాము, 300 ఎంత ఇచ్చారు. నిజంగా చాలా హ్యాపీ అనిపించింది కదా. మా వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేశారు. ఆ దండలు వేయడమేమో కానీ నిజంగా ఫుల్గా కొడుతుంది అనమాట. వేడి చలి తక్కువ, రోజు వేడి ఎక్కువ అనమాట. గోంపిడకల దాంట్లో పేరుకి పిల్లలకి, కానీ వేసింది మేమే అనమాట. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. చిన్నప్పటి రోజులు గుర్తొచ్చాయి అనమాట. మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం కదా. ఆ రోజు అసలు టైం తెలియలేదు, మొత్తం తిరుగుతూనే ఉన్నాము. ఈవినింగ్ అలా కోడిపందాలకు వెళ్ళాము, కానీ అది రికార్డ్ చేయకపోవచ్చు, కానీ కోడిపందాలకు వెళ్ళాము. సో నెక్స్ట్ వీడియో పెద్ద పండుగ రోజు కాకినాడ కరపలో పెట్టారనమాట. సో చాలా బాగా జరిగినాయి అక్కడైతే మాత్రం. సో అక్కడ వీడియో అయితే పెడతాను. నెక్స్ట్ వీడియో అయితే మాత్రం మిస్ అవ్వద్దు. 50 రూపీస్ ఇచ్చారు కదా దండకి. మా వాళ్ళకి ఒకటి వద్దంటే 2 కావాలంటే చెప్పేసి ఎలా గడుస్తుందో చూడండి. నిజంగా ఆ రోజైతే దండం పెట్టేసుకొని చక్కగా బొట్లు పెట్టేసుకుని అయితే ఇంటికి వచ్చేసామన్నమాట. మనోళ్ళు అయితే మాత్రం ఫుల్గా నవ్వుతున్నారు. సో వీడియో రికార్డ్ చేయడానికి మాత్రం నవ్వు ఆపేస్తున్నారు అనమాట. రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలు ఆపేస్తారు. సో ట్విన్స్ అనుకుంటున్నాం కానీ, సో చాలా హ్యాపీ ఉంటుంది గైస్. పని ఉంటుంది కానీ వాళ్ళతో టైం తెలీదు. మెయిన్ ఆ నవ్వులు చూస్తే మర్చిపోవచ్చురా. నిజంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట. నిజంగా రోజు ముగ్గులు వేసాం కానీ నడుం పీకేసింది మార్నింగ్కి. ఎందుకంటే ముగ్గులు వేయడం మర్చిపోయాను. ఎందుకంటే మా ఇంటి దగ్గర ఉంటే అసలు ముగ్గులు వేసి పని ఉంటుంది, కానీ మా కాకినాడలో అయితే మాత్రం ముగ్గులు వేయడానికి అంత టైం ఉండదు. వేయను అనమాట పిల్లలతో నేను ఎక్కువ. భోగిపళ్ళు వేయడానికి అత్తలు పిన్నిలు అందరూ వచ్చారనమాట. మొత్తం స్టార్టింగ్ అయితే నేనే వేసాను భోగిపళ్ళు పిల్లలకి, ఎందుకంటే తల్లే దిష్టి తీయాలంటారు కదా. సో ఇది మెయిన్ ఒక విషయం చెప్పాలనుకున్నాను. దిష్టి తీసినవి ఎవరైనా సరే, పిల్లలైనా పెద్దోళ్ళైనా ఎవరైనా తినకూడదండి. అవి పిల్లలకి దిష్టి తీసి పాడేసినట్టు కదా. సో అసలు ముట్టుకోకూడదు అనమాట. మనం పారే నీటిలో కానీ ఎక్కడైనా సంథింగ్ తొక్కలేని చోటే వేయాలన్నమాట. అసలు అందులో ఏమి చాక్లెట్స్ కానీ, రేగుపళ్ళు కానీ, పువ్వులు కానీ ఏమీ నోట్లో పెట్టుకోకూడదు. సో మేమైతే మాత్రం మా ఇంటి వెనకాల వాటర్ ఉందన్నమాట. సో ఆ వాటర్లో అయితే వేసేసాము. మెయిన్ భోగిపళ్ళు అయితే మాత్రం తినకూడదు గైస్. సపరేట్గా పక్కన పెట్టి పిల్లలకి ఇవ్వాలి తప్ప దిష్టి తీసిన అసలు తినకూడదు. అది మంచిది కాదనమాట. మళ్ళీ మన దగ్గరికి వస్తుంది అన్నమాట. పిల్లలు తీసిన దిష్టి మన వెనకాల వస్తుంది అన్నట్టు. చాలా హ్యాపీ అనిపించింది పిల్లలు భోగిపళ్ళు వేయడంతో. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను కూర్చుని మధ్యలో పిల్లలిద్దరిని చెరో పక్క కూర్చోబెట్టుకుని తీశాను. ఈ సంవత్సరం మాత్రం వాళ్ళే కూర్చుని స్వయంగా వాళ్ళే ఎంచుకున్నారు అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో లాస్ట్ ఇయర్ వీడియో కూడా కావాలి అంటే కనుక ఎవరైనా కింద కామెంట్ చేయండి. సో మీరు ఎక్కువ కామెంట్స్ వస్తే కనుక నేను లాస్ట్ ఇయర్ భోగిపళ్ళు వీడియో అన్నది పెడతాను. నాకైతే చాలా మంచిగా అనిపించింది. మా పాప చూసారా తల మీద ఎలా ఏరుకుంటున్నారో. నిజంగా ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పీక్కుంటున్నారు అనమాట. వాళ్ళు పీక్కోవడం కానీ పిల్లకలు లాగి పాడేసింది. చూసండి ఎలా అమ్మమ్మ ఎలా చాకేసింది చూసారు కదా. పిల్లక ఎంత కష్టపడి వేసాను గైస్. 2 పిల్లకలు తీసి పక్కన పడేసింది అనమాట మా పాప అయితే మాత్రం. భోగిపళ్ళు వేయడం తర్వాత పిల్లలకైతే మాత్రం హారతి ఇస్తాం అనమాట. లాస్ట్ మంచిగా చూస్తున్నారు చూడండి. అసలు హారతి ఇస్తుంటే ఎవర్రా మీరు అద్దటగా పైకి లిక్కేస్తున్నారు. సో మన వాళ్ళు అయితే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశారు గైస్. అక్కడ కనిపిస్తున్న ఫ్లవర్స్ ముక్కులో పెట్టుకోవాలా, చెవిలో పెట్టుకోవాలన్నట్టు రెడీగా చూసుకున్నారు. చూడండి గైస్ ఎంత మంచిగా ఉన్నారు మా వాళ్ళు అయితే మాత్రం. మా చిన్న జాన్వి గడు చూసారా చెవిలో పెట్టుకుంటుంది. ఎక్కడ గాలి ఉంటే అక్కడ పెట్టుకున్నారు గైస్. వాళ్ళ అమ్మ కూడా అందరూ కూడా అనమాట వాళ్ళు ఆడించడానికి. పువ్వులు అయితే మాత్రం మీదేస్తుంటే చక్కగా ఆడుకున్నారు గైస్. నిజంగా టైమే తెలియలేదు. ఇన్ని రోజులు 1 వీక్ ఉన్నాను కానీ అసలు టైం తెలియలేదు. అసలు వీడియోస్ కూడా పోస్ట్ చేద్దామని అనిపించలేదు అనమాట నాకు. ఎందుకంటే పిల్లలతో అమ్మతో అందరితోనే టైం స్పెండ్ చేశాను గైస్ ఫుల్గా. నిజంగా ఏమనుకోవద్దు వీడియోస్ పోస్ట్ చేయలేదని చెప్పేసి. లాస్ట్ ఇయర్ అయితే ఇంకా మంచి కూర్చుంటారు. అసలు సైలెంట్ కలర్స్లో ఉంటారు అనమాట. లాస్ట్ ఇయర్ అసలు మాట్లాడేవారు కూడా ఏడ్చేవాడు కూడా కాదు. లాస్ట్ ఇయర్ మా వాళ్ళకి 2nd మంత్ 3rd మంత్ అంత చిన్న పిల్లలు అనమాట. ఈ ఇయర్ మాత్రం 1 year 3 months అంతా. ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ముగ్గురు అలా కూర్చుంటే. నాకు అసలు నా ముగ్గురు కూతుర్లేనో నా అంత బాగా అనిపించింది. నా దిష్టి తగిలిస్తుంది అనమాట నా కూతురికి అయితే మాత్రం. తల్లి దిష్టి మెయిన్ పిల్లలకి బాగా తగులుతుంది. సో లాస్ట్లో మాత్రం తల్లి దిష్టి ఫుల్గా తీసి పాడేశాను అనుకోండి. నా దిష్టి కూడా కూతురు తగలకూడదు.
మా వాళ్ళకైతే మాత్రం రేగుపళ్ళు చాలా బాగా నచ్చేసాయి. మా జాన్వి గడికి నచ్చిన నచ్చపోయినా మా జాన్వి గడికి మాత్రం ఫుల్గా నచ్చాయి. ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈలోగా వాళ్ళ మావయ్య పిల్లల కోసం అయితే ఆడుకుంటారని చెప్పేసి చేపలు తీసుకొచ్చారనమాట. తినడానికి కాదు, ఆడుకోవడానికి అనమాట. ఈ చేపని ఏమంటారో నాకు తెలియదు కానీ ఫిష్ని చాలా బాగుంది. సో ప్రైస్ కూడా ఎక్కువేనంట. నాకు దాన్ని ఏమంటారో కూడా తెలియదు. మీకు తెలిస్తే కానీ కామెంట్ చేయండి. మన వాళ్ళు అయితే మాత్రం తీసేసాక ఫుల్గా ఆడారు గైస్. వాళ్ళక లాలీపాప్ తీసుకొచ్చి ఇచ్చిందనమాట షాప్కి వెళ్ళి. ఫుల్గా ఎంజాయ్ చేశారు. చూసారు కదా ఎన్ని ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారో. ఇదే ఫస్ట్ టైం అంటే మా వాళ్ళకి లాలీపాప్స్ ఇవ్వడం పుట్టిన దగ్గర నుంచి కూడా. 1 year అయ్యాక ఇచ్చాము కానీ ఫుల్గా చొంగగా వచ్చారు గైస్. లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ గైస్.